హలో, నమస్కారం పాస్టర్ గారండి. నమస్కారం అయ్యా. మా తమ్ముడికి కొద్దిగా టైఫాయిడ్ వచ్చిందండి. ప్రేయర్ చేస్తారా కొంచెం? మీ యొక్క స్వస్థతల్ని యూట్యూబ్ ఛానల్లో చూసానయ్యా. అయ్యా చేస్తారయ్యా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటయ్యా? టైఫాయిడ్ వచ్చిందయ్యా. ఇప్పటికి 15 రోజులు అవుతుందయ్యా. అయితే ఒకసారి ఆగండి. సరే రాసుకుంటున్నాను, గుర్తుంటుంది. జ్యోతి పెన్ను పుస్తకం ఉండరా? ఒకసారి ఆగండి. సాయంత్రం కూడా మాకు ప్రేయర్ ఉంది, ఉపవాస ప్రేయర్ ఉంది. దాంట్లో కూడా పెడతాయి. అంటే చాలా మంది ఇచ్చారు పేర్లు, గుర్తుంటుంది అని రాస్తున్నాను. మంచిదయ్యా, మంచిదయ్యా. ఇప్పుడు మీరు ప్రే చేయండి అయ్యా ఒకసారి. అప్పుడు చేస్తాను. మళ్ళీ అప్పుడు కూడా అందరిలో చెప్పి ప్రార్థన చేస్తాను. అంతకని ఊరేటయ్యా? ఏ ఊరయ్యా? విజయవాడ అండి. విజయవాడ అండి. విజయవాడ? అవును, విజయవాడ. ఎక్కడయ్యా? విజయవాడలో అండి. నేను ఇప్పుడు విజయవాడలో లేనండి. మా నాన్నవారు మా తమ్ముడు విజయవాడలో ఉన్నాడు. నేను హైదరాబాద్లో ఉంటానండి. అంటే విజయవాడ దగ్గర మా దగ్గర ఒక 15 దాకా వచ్చినాయి. ఏంటి కేసులు అండి ఇలాంటివి? అవును బాబు, అవును. అది గుర్తుంటాయి అంతే నాన్న, అంతకంటే ఏం లేదు. సరే అయ్యా. సార్ మీ పేరేం చెప్పండి పోనీ. నా పేరయ్యా? అబ్బాయి పేరు మీ పేరు చెప్పండి. నా పేరు యేసుపాల్ అయ్యా. యేసుపాలు. అబ్బాయి పేరు? మా తమ్ముడి పేరు జాన్సన్ అయ్యా. ఓకే సరే. జాన్సన్. టైఫాయిడ్ జ్వరం అయ్యా? టైఫాయిడ్ అయ్యా, టైఫాయిడ్. సరే, టైఫాయిడ్ జ్వరం అంటమ్మా. రాసుకోండి అయ్యా. చాలా 25,000 ఖర్చు అయినాయి హాస్పిటల్లో. మీరు మీ సాక్ష్యాన్ని విని కాల్ చేస్తున్నాను అయ్యా నేను ఇప్పుడు. బోల్డ్ మంది స్వస్థపడ్డారయ్యా. ఓకే. సరే ఒకేసారి ప్రార్థన చేస్తున్నాను, రాసుకున్నాను. చేయండి. పరిశుద్ధుల నాయన, నీ కుమారుడు విషయమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా సహోదరుడు తండ్రి, తన సహోదరునికి బాగోలేదని మదన పడుతూ వేతన పడుతూ దిగులు పడుతున్నారు నాయన. అలాగే నా తండ్రి హాస్పిటల్ కూడా డబ్బులు ఎన్నో పోసారు నాయన. కాబట్టి ఏది ఏమైనప్పటికీ బొమ్మలు చేసింది మీరు, జీవం పోసింది మీరు కాబట్టి తండ్రి నాయన, పరమ వైద్యుడు నీవు దేవా, తప్పనిసరిగా ఇంకా వారు ఏమైనా మందులు కానీ ఏమైనా చేస్తుంటే వాడుతుంటే వాటి ద్వారా కానీ ఇప్పుడు చేసే ప్రార్థన ద్వారా కానీ మా దేవుడా తప్పనిసరిగా స్వస్థపరిచి, అలాగే మళ్ళా దేవా జాన్పాల్ మళ్ళా ప్రార్థన ఫోన్ చేసి తగ్గిపోయిందని చెప్పడానికి కూడా సహాయం చేయమని, మీరు కాపాడమని, స్వస్థపరిచారని నమ్ముచు యేసునామమున అడుగుతున్నాం తండ్రి. తగ్గిపోతుంది అయ్యా. ఒకటి ప్రార్థన చేస్తుంటే ఒకటి చూపిస్తున్నాను, దేవుడు చెబుతున్నాను మీకు. ఇప్పుడు మామూలుగా మీరు ప్రేరాలు మామూలుగా వాడుకుంటారు మామూలుగా, అది అవునవును. ఎట్లా వాడుతున్నారు ఒకసారి చెప్పండి, స్పీడ్ గా చెప్తాను నేను. అదే తలకు రుద్దుకుంటున్నాడయ్యా, కడుపు మీద రుద్దుకుంటున్నాడు, వాళ్ళంతా రుద్దిస్తున్నామయ్యా. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే స్నానం చేస్తున్నాడయ్యా బాబు. చేస్తున్నాడు అంటే ఏడా హాస్పిటల్లో ఉన్నాడు, ఎలా చేయనిస్తారయ్యా? హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఒక పని చేద్దాం. అయితే మీరు ఎదురు రొమ్ముల మీద ఒకటి తక్కువ 40 సిలువ గుర్తులేయండి. ఒకటి తక్కువ 40 అంటే 39. అవును. అలాగే వెనకాల నడిపి మీద కూడా అయింది అయ్యా. ఈ రాత్రి మేము ప్రేయర్ చేస్తాం, ఉపవాస ప్రార్థన ఉంది. సరే, ఎట్టున్నా మాకు ఫోన్ చేస్తున్నాను సార్. సరే, అంటే 39 సిలువ గుర్తులు వేయాలయ్యా? వేయాలయ్యా, ఎదురు రొమ్ముల మీద వేయాలి. ఏదో రొమ్ముల మీద అలా వేయాలి. ఎదురు రొమ్ము మీద అయితే తర్వాత నడిపి మీద కూడా వేయండి, అదే సేమ్. సరేనండి. సరే అయ్యా, ఒక మాట అయ్యా. అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలయ్యా నేను? మళ్ళీ అయ్యా తగ్గపోతే మళ్ళీ రేపు చేయాలయ్యా? తగ్గపోతే మీరు మాకు చేస్తున్నాను, ఫోన్ చేస్తుంటే మళ్ళీ వేరే చెబుతుంటాను. అదే తగ్గే వరకు మనం పోరాడదాం. అలాగే నాన్న. ఓకే. ఏదైనా మాకు చెబుతుంటే మాకు అర్థమైద్ది. అదే మళ్ళీ చేస్తానయ్యా నేను మళ్ళీ. సరే. ఓకే. హలో. నమస్కారం పాస్టర్ గారు. నమస్కారం అయ్యా. అయ్యా, నిన్న కాల్ చేశాను అయ్యా. నిన్న అదే మా తమ్ముడికి జాన్పాల్కి అదే టైఫాయిడ్ ఉందని చెప్పాను కదా అయ్యా. నిన్న ఏదో సార్ వాకింగ్ అవుతుంది, కొద్దిగా గట్టిగా చెప్పండి అయ్యా. నిన్న టైఫాయిడ్ ఉందని కాల్ చేశాను కదండి మీకు. అవును. మళ్ళీ చేయమన్నారు కదా, ఏం తగ్గలేదు అయ్య గారు. మళ్ళీ ఒకసారి చెప్పమనండి, ఇంకా వేరే తిరిగి చెప్తా అన్నారు కదా. ఇప్పుడు ఆసుపత్రిలోనే ఉన్నాడయ్యా. అవునయ్యా. అయితే ఒక పని చేయండి, ఇప్పుడు అది నడిపి మీద ఎదురు మీద వేసారా? వేసామయ్యా. అయితే ఇప్పుడు ఎట్లా ఉందా మరి? అట్లే ఉందయ్యా, ఏం తగ్గలేదయ్యా.
ఇప్పుడు అబ్బాయి మాట్లాడతాడా? మాట్లాడతాడయ్యా, మాట్లాడతాడు. ఒకసారి ఫోన్ ఇవ్వండి, కనపడండి నాకు. నేను అయ్యా కాల్ చెప్పియాలా? ఒకసారి నాకు మాట్లాడండి నాకు. ఇప్పుడు ఫ్రీగా ఉండరా? కొద్దిగా ఆయనకి చేయించమన్నా. ఒక 10 నిమిషాలు ఆగండి, ప్రార్థనలో ఉన్నాము అంటే చేస్తున్నాము. సరే, ఓకే ఓకే, మాట్లాడిస్తాను. అట్లాగే సార్. హలో సార్, పాస్టర్ గారు వందనాలు సార్. కలపలేదు, ఒక్క నిమిషం లైన్లో ఫోన్ చేస్తా. హలో అయ్యగారు, ఇవ్వండి. ఇస్తున్నా. సార్, పాస్టర్ గారు వందనాలు సార్. వందనాలు. ఎట్లా ఉందయ్యా? సార్, ఇంకా ఎట్లనో చేత కావట్లేదండి. ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయినాను. గ్లూకోజ్ సీసాలు ఎక్కిస్తున్నారు. తల గిర్ర తిరుగుతుంది. పై అంతా నొప్పులు. ఏమో సార్, ఏమవుతుందో ఏమో అర్థం కూడా కావట్లేదు సార్. పేడకల్లో ఉన్నప్పుడేయా వస్తాయి సార్ అప్పుడప్పుడు. అంటే ఈ మధ్యన కళ్ళు మూసుకుంటే అదేదో గుహలో పడ్డట్టు, ఏదో పైనుంచి గాల్లో కింద పడుతున్నట్టు, అంటే అది ఎందుకు అని వస్తున్నాయి సార్. మీరు ఏమన్నా ఎవరికి ప్రార్థనకి వెళ్తారా లేకపోతే వెళ్ళరా? వెళ్తాను సార్. నేను ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని సార్. ఈ మధ్యన ఒక 3 నెలల నుంచి పోవడం బంద్ అయింది. పని ఎక్కువైంది. కూలీ చేసుకుంటాను సార్ నేను. ఎక్కువైంది. మా యజమాని లీవ్ ఇవ్వట్లేదు. బాగా అలసట అయిపోతుంది. ఇక రక్త పరీక్ష చేస్తే టైఫాయిడ్ అంటున్నారు. 3 రోజుల నుంచి సలైన్ ఎక్కించుకుంటున్నా. గొంతు ఆరిపోతుంది. నీళ్లు తాగనిస్తలేరు, తిండి తినిస్తలేరు. నీకు అయ్యగారు ప్రేయర్ చేసినా అది ఇచ్చినా కదా, ఇక్కడ రుద్దుకున్నావు. ఎలా రుద్దుకున్నావు చెప్పమన్నాడు ఒకసారి అయ్యగారు. అది ఏం చేసినానంటే, గొంతు మీద ఓ చుక్క, అంటే నాకు నొప్పి ఎక్కడెక్కడ ఉందో ఆడ పెట్టుకున్నా. గొంతు మీద ఒకటి వేసుకున్నా, చేయి మీద ఒకటి వేసుకున్నా, పన మీద ఒకటి వేసుకున్నా, నోట్లో ఒకటి వేసుకున్నా. ఇప్పుడు మీ దగ్గర తప్ప ఇంకెవరు లేరు బాబు? ఇప్పుడు మొన్నటి ఇంతసేపు ఉండింది సార్, ఇప్పుడే బయటికి పోయింది. అయితే ఒక పని చేయాలి బాబు దీనికి సార్. ఇప్పుడు మీరు ఏదో చర్చికి వెళ్ళామంటున్నారు. అయితే మీరు ఏసయ్య అని ప్రార్థన చేసి ఉంటారు సార్. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే, పరలోకమందున్న తండ్రి సార్, పరలోకమందున్న మా తండ్రి నన్ను స్వస్థపరచు, పరలోకమందున్న నా తండ్రి నన్ను స్వస్థపరచు అని అట్లా 7 సార్లు అనాలి నాన్న. ఒకసారి పరలోకమున్న తండ్రి నన్ను స్వస్థపరచు, పరలోకమందున్న నా తండ్రి అని అట్లా 7 సార్లు లెక్కేసుకున్నాను. ఒకసారి నీ మనసులో పెద్దగా అనక్కర్లేదు అంటున్నా సార్. ఓపిక లేదు. నీ మనసులో పెద్దగా అరవక్కర్లేదు సార్. నీ మనసులో అనుకో సార్. అనుకున్న తర్వాత మీ దగ్గర ప్రేయర్ ఆయిల్ ఉందా? ఉంది సార్. ఉంటే అది ఏం చేయాలి నాన్న, అది ఒకసారి ఎవరు మీ అమ్మగారు ఉన్నారా అసలు మీకు వివాహం అయిందా? లేదు సార్, అమ్మ ఉంది. బయట పాలు తీయడానికి పోయింది. ఇంటిని అడిగి పాలు తాగిపిస్తా అంటుంది. వాళ్ళేమో ఏం తాగద్దు అంటున్నారు. సరే, మీకు మాట్లాడవకుండా మాట్లాడండి ఇప్పుడు, లేదంటే పక్కన ఆయన ఉన్నాడు ఆయనకి ఇవ్వండి. చెప్పండి సార్, పర్లేదు. మీరు మాట్లాడండి. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి. అయితే ఏంటంటే అది సార్, మా శరీరం అంతా కూడా సార్, ఇప్పుడు అమ్మ అంటున్నారు కాబట్టి సార్, పరలోకమందున్న మా తండ్రి అనుకుంటూ అమ్మని ఆ శరీరం అంతా బాడీ అంతా పూసేయమన్నాడు ప్రేయర్ ఆయిల్. ఓకే సార్. లేదంటే ఒక ప్రేయర్ బాటిల్ 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చి అక్కడ నాకు ఫోన్ చేసి ఇక్కడ ఉంటే పర్లేదండి. లేని పక్షంలో అది మొత్తం ఆ మాట 7 సార్లు అనుకుంటూ మొత్తం పూసేయమను. మొత్తం చేస్తారయ్యా? అయ్యా దీనికి ప్రేయర్ చేయలేదు కదా ఇంకోటి?
కొత్తది ఉంది ఒకటి చేస్తారా మళ్ళీ? చేస్తాను. ఆ, ఆ. ఇది అట్లా అనుకుంటా రాయమనండి. మేమేం చేస్తామంటే ఈ రోజు నుంచి రాత్రి నుంచి ఆ, మీ అబ్బాయి పేరు మీదగా రాసుకున్నాను కదా. జాన్పాల్ ఈ రోజు ఉపవాస ప్రార్థన ఉంది, మాకు ప్రార్థన చేస్తుంటాము అయ్యా. అయ్యా నిన్న చేయలేదా? అయ్యా నిన్న చేయలేదా? నిన్న చేసాం. చేశారా? ఓకే ఓకే. నిన్న రోజు చేస్తున్నాం, అంటే మీరు చెప్పిన కానీ చేస్తానే ఉన్నాం. ఆ, ఇప్పుడు మన వైద్యం మనదే. ఆహా, ఓకే. మన వైద్యం మనం చేసుకుంటానే భగవంతుని కూడా తెలుపుతా ఉంటే. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇట్లా? అయ్యా ఇట్లా ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారు? నేను అర్థం కొద్ది ఆయనకి పెద్ద మాట్లాడినాను, ఆయన పడలేదు నాకు. ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇలా అంటుంది మీరు ప్రేయర్ లో? ఎన్ని రోజులు అంటే నాన్న ఎన్ని రోజులు అవుతుంది మీకు వచ్చి? ఇప్పటికి 3 రోజులు అవుతుంది సార్. 3 రోజులు ఇంజక్షన్లు చేస్తున్నారా? ఇంజక్షన్ కూడా అంటే మెడిసిన్ వేస్తున్నారు, చేత కావటం లేదు, నీరసంగా ఉంది. అంటే అయ్యగారు ఏమైందంటే ఈయనకు ఆల్రెడీ వేరే హాస్పిటల్లో చూపించాం అయ్యగారు. టైఫాయిడ్ 10-15 రోజులు అయింది. ఇక్కడ వచ్చి 3 రోజులు ఇప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి. అక్కడికి వచ్చి అదే గారు, అది సార్. అదే సరేనా మరి చెప్పండి సార్. మీరు అది చేయండి, ఆ బాటలో పెట్ట. మామూలుగా ఇక్కడ ప్రార్థన చేస్తుంటాం మేము మీ కొరకు. మీరు నమ్మకం ఉంచండి, మీ వచ్చి మీరు చేపించుకోండి. చేపిస్తున్నా. కొత్త బాటలో ఉందన్నారు కదా. ఉంది సార్. తీసుకోండి. కొత్త బాటలు పెట్టుకొని చెవి దగ్గర పెట్టుకోండి ఫోను. ఫోన్ అంటే చెవి కాడ పెట్టుకో సార్. పరిశుద్ధాత్మ తండ్రి నాయన, పరలోకమందున్న మా దేవుడా, భూమి ఆకాశాలను సృష్టించిన తల్లి, సమస్త ప్రాణాలను సృష్టించిన నాయన, ఎంతో మందిని బాగు చేసి ఎంతో మంది స్వస్థపడుతున్నావు తండ్రి. ఒకసారి మా సహోదరుని కూడా మీరు స్వస్థపరిచి నాయన మీరు కాపాడండి. ఆ వైద్యులు శిలం చేసిన బాటలు పెట్టిన తండ్రి, ఏది చేసినా తండ్రి వాటి ద్వారా కూడా మీరు సహాయం చేసి త్వరగా బాగు చేసి స్వస్థపరచుకుని కాపాడమని ఆ బాటల్లో తండ్రి మీ యొక్క శక్తిని పంపించి మీరు ఆ బిడ్డకు సహాయం చేయమని, తోడుగా ఉండమని, బాగు చేయమని మీ చేతులకి నీ కుమారుణ్ణి సమస్తాన్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. తగ్గుతుందయ్యా నాన్న? మీరు అయ్యా మీరు అది ఒరిజినల్ పూయమని చెప్పండి అమ్మని ఒకసారి. సరే సార్, చెప్తా సార్. ఒకసారి పూసినాక నాకు పొద్దున సాయంత్రం పూయమని అట్లా అయ్యా. తగ్గిద్దా? మాకు ఇక్కడ ఎవరికి జ్వరాలు వచ్చినా ఎవరికి వచ్చినా మేము అటాక్ చేస్తాము. ఎవరు మీరు కూడా చేయండి. సరే తగ్గిద్దా అయ్యా? అయ్యా దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. ముఖ్యంగా అయితే వైద్యమే. అయితే 3 పాళ్ళు చాలా మంది తగ్గినాయి. అయ్యా మీరు మరి ఓ పని చేస్తారయ్యా, హాస్పిటల్ కాడికి ఏమన్నా వస్తారయ్యా? అయ్యా హాస్పిటల్ కాడికి ఏమన్నా వస్తారయ్యా మీరు? ఇక్కడ డబ్బులు కావాలంటే ఇస్తాం, మేము ఛార్జీలు కడతాం. అసలు గిబ్బులు నేను తీసుకున్నాయా? ఎవరి దగ్గర మా గుడికి వచ్చి డబ్బులు ఇస్తాను నేను తీసుకోను. లేదయ్యా, డబ్బులు కడతాను, రావడానికి ఖర్చు అవుతుంది కదా. లేదు అసలు తీసుకోను. నాకు డబ్బులు ఇవాళకి నేను 23 సంవత్సరాల నుంచి కానుకలు కూడా తీసుకోము మేము. అలాంటివి ముట్టుకోమయ్యా. అసలు డబ్బులే తీసుకోరు మీరు? తీసుకోమయ్యా. లేదయ్యా, మీరు ఇక్కడ వస్తారేమని కొంచెం అరేంజ్ చేస్తాము. హాస్పిటల్లో చాలా మందికి ఇలాంటి రోగులతోటి ఉన్నారు, టైఫాయిడ్ తోటి ఉన్నారు. అయితే ఇదివరకు నేను చేశానండి, తిరిగి చేసేవాడిని. ఇప్పుడు నేనేంటంటే 52 సంవత్సరాల వయసు, ఒక్కనే ఏదో చర్చిలో ఉన్నాను. ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ప్రార్థన చేస్తున్నాను. ఎవరన్నా వచ్చి చెబుతున్నానండి. మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మంచిలు కూడా తాగలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు పాస్టర్లు ఏంటంటే డబ్బులు తీసుకుంటారు కంపల్సరిగా. లేదయ్యా, నేను నీకు కాదయ్యా ఇచ్చేది. అదే కాదు, ఆటో కట్టడానికి కిరాయిలు కట్టాలి కదా. లేదు నాన్న, నేను అవసరంలా. మీకు ఇప్పుడు మన కోయిటా నుంచి ఫోన్లు చేశారు, ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు నమ్మిక ఉంచు భగవంతుడు యందు. మన వైద్యం మనం చేసుకుంటే ఆయనే, బొమ్మలు చేసింది ఆయనే కాబట్టి ఆయనే ఇదేంటంటే సహోదరు ప్రార్థన చేస్తే కొంచెం రిలీఫ్ అనిపిస్తుందండి. అయ్యా మీరు ప్రార్థన చేస్తే కొంచెం రిలీఫ్ అనిపిస్తుందండి. సరే నాన్న, దాని మంచిది అయ్యా. ప్రైజ్ లాడండి. మీ కొరకు మేము చేస్తున్నాం నాన్న. ఇప్పుడు ఆయన
జాన్ పాల్ గారేనా? జాన్పాలే అయ్యా. ప్రార్థనలో పెడుతున్నాను నాన్న, ఏం పర్వాలేదు, తగ్గిద్ది అంటారు. అందరికి చెప్పాను, మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికి కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైనా ఒకటే, బలహీనత అనేది ఎవరికైనా వచ్చింది. అందరికి చేస్తున్నాం, ఆయన సహాయం చేస్తున్నాడు, మేం కాదు. మన దగ్గర మట్టి బొమ్మలు నాన్న, మనం మట్టి బొమ్మలు ఏం చేస్తే ఆయనే చేసే సమస్తం. ఓకే ఓకే, ఆయనే చేస్తున్నాడు. అదే అయ్యగారు, అబ్బాయి జ్వరం వచ్చింది, చాలా రోజులు తగ్గట్లేదు. మా పాస్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఇలా జరిగింది, ఆయన మరి తగ్గలేదు, మరి మీతో కూడా అవుతుంది కదా అని నేను డౌట్ పడ్డాను. లేదు, నేను చాలా చోట్ల నుంచి వస్తున్నారు నాన్న, మా దగ్గరికి వస్తున్నారు. జ్వరాలు వచ్చేటోళ్ళు కూడా అయ్యా? జ్వరాలు వచ్చిన వాళ్ళు, దాని జబ్బులు వచ్చిన వాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు. దయ్యాలు కూడా ఉన్నాయా? అంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. ఓకే ఓకే, పరలోక మన తండ్రి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దయ్యాలను కూడా వదిలిస్తారు. తగ్గిందని వాళ్ళు, తగ్గిపోయిందని వాళ్ళు చెబుతున్నారు, మనకి అంతవరకే అయ్యా. అదే బలవంతం చేయట్లేదు మేము ఎవరిని. అదే అదే అర్థమైందిలే అయ్యా. అందరూ వస్తున్నారు, వస్తుంటే మేము తగ్గిపోయినాక అమ్మ మీరు వెళ్ళకపోండి, మీ ఊరు మీరు వెళ్ళండి, అక్కడ చర్చికి వెళ్ళండి అని చెబుతున్నాం. మా చర్చికి కూడా రమ్మంటలా. దయ్యాలను కూడా తగ్గిస్తారు అయితే మీరు? అయ్యా దయ్యాలని కూడా తగ్గిస్తారు అయితే? నేను కాదయ్యా, నా వల్ల ఏమైంది? అదే అదే, నేను ఏం చేయలేను, ఎందుకంటే ఏదో నమ్మకుండా వస్తున్నారు. అదే అదే అదే, మీరు నమ్మిస్తున్నారు. ఆయన తగ్గిస్తున్నాడు కానీ నా వల్ల ఏమైద్దయ్యా? నీ వల్ల ఏం కాదు. నా వల్ల ఏమైతే ఆ ప్రభువు ఆయన ఇష్టం. మన నమ్ముకుని బట్టి ఆయన ఏదో చేస్తున్నాడు. స్వస్థతలు చేస్తున్నాడు మన యేసయ్య. కొంతమంది స్వస్థపడుతున్నాడు, కొంతమందికి కావట్లేదా? స్వస్థపడకుండా అలా వస్తున్నారు, కొంతమంది నచ్చక రావట్లేదు, రకరకాలుగా ఉంది. ఓకే ఓకే అయ్యా. అయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తానే ఉంటాం అయ్యా. అరే మంచి, మరి ఇంత చేస్తారు కదా అయ్యా, మరి హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అయ్యా మనం? అయ్యా హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? పాస్టర్లు అందరూ హాస్పిటల్ దగ్గరనే కదా మనం స్వస్థత లేపాలి. అవును, హాస్పిటల్కి వెళ్ళాలయ్యా. మరి అదే కాదు, నేను అలా అంటలేను. మీరందరూ ఇలా యూట్యూబ్లలో పెడుతురు బాగానే, ఈ స్వస్థతలు చేసే దేవుడు ఉండగా మరి హాస్పిటల్ దగ్గరనే ఉండాలిగా మరి అందరం. హాస్పిటలే కాదయ్యా, నేను అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి కదా, మన మీ దేవుడి మీద నమ్మకం ఉంచాలి అంటే, దేవుడి వల్ల అద్భుతాలు జరిగేటప్పుడు చాలా మంది హాస్పిటల్లో చచ్చిపోతారు కదా అయ్యా. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, నేనేం కాదంటే నేనేం తప్పు పడతలేను, కానీ నువ్వు నేనేం చేసినావు, 31 దాకా 30 సిలువ బొట్లు వీపు మీద వేసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పావు. తగ్గిపోతుందంటే నానా, నేనేది ఏంటంటే కాదు, జ్వరాలు వస్తే రాస్తా ఉండండి. తక్కువ 30 సిలువ వేసుకుంటాం మేము, టాబ్లెట్ ఇంజెక్షన్ అన్ని మామూలే. నిన్న ఇంకో ఆవిడతో పోలిస్తే ఆవిడ కూడా అలానే చెప్పినావు, 1 దాకా 30 సిలువ పొట్లు వేసుకోమ్మా నీ చెస్ట్ మీద అన్నావు. అది చెస్ట్ మీద సిలువ పొట్లు వేసుకుంటే తగ్గితే తగ్గిపోతే వదిలేసాడు అన్న, దాన్ని ఏముంది? నువ్వు ఎందుకు ఇట్లాంటి అబద్ధపు సాక్ష్యాలన్నీ పెట్టి తగ్గిస్తున్నానని నీ యూట్యూబ్ లో పెట్టడం? అదయ్యా పాస్టర్ గారు, మీ ఇంట్లో ఇట్టనే వస్తే మీరు ఇదే వేస్తారండి? లేదండి, మేము హాస్పిటల్ చూపించుకోవద్దంటలేదు. హాస్పిటల్ చూపించుకుంటారా మానేదా అని కాదు విషయము. మీరు అంత విశ్వాసంగా ఉన్నప్పుడు మీకు సుస్తులు వస్తే, మీకు కళ్ళజోడు ఉంటుంది, 53 సంవత్సరాలు అంటుర్రు, మీకు ఒక బీపీ ఉంటది, షుగర్ ఉంటది, మరి మీరు కూడా ఆయిల్నే తాగండి. అదేనండి బాబు, ఇప్పుడు మనం గుడికి వెళ్తాము. గుడి గురించి కాదు ఇక్కడ విషయము. మీరు దవాఖానకు పోకుండా, మందులు సేవించకుండా ఆ ఆయిల్నే తాగండి. బడబడ పోయేదేముంది సార్? మిమ్మల్ని హాస్పిటల్కి వద్దలేదు కదా సార్ మేము. నేను మీకేం చెప్తున్నా, మీరు హాస్పిటల్ పోకండి. హాస్పిటల్ పోకుండా ఆ డబ్బాలో ఉండే నూనె తాగండి మీరు. కదా కాదండి, మీరు హాస్పిటల్ పోకుండా డబ్బాలో ఉండే నూనె తాగండి మీరు. ఇప్పుడు మీరు నమ్మకం వాడుకోండి, లేకపోతే వదిలేసేయండి. అది కాదండి, మీరు నమ్మకం మీద ఉండండి అని చెప్తున్నా. మీరు డబ్బాలో నూనె తాగండి, హాస్పిటల్ పోకండి మీరు. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. అట్లాగే అంటే ఇన్ని రోజులు చేయలేదా అయ్యా? ఇన్ని రోజులు చేయలేదా అంటే మీరు ఇప్పుడు నిన్న చేస్తుంది మాతో ఆడుకుంటాక? ఏంటది ఆడుకోవడం? ఏంటది? కాదే, ఎన్ని రోజులు ఇట్లా జనాలని పిచ్చోళ్ళని చేస్తారు మీరు? మేమే పిచ్చోళ్ళు చేయలేదు. ఏమనుకోవాలా? ఇది మందు డబ్బాలో నూనె తాగమని చెప్తావు.
ఇప్పుడు మందులు వాడుకోండి సార్, మేము వద్దట్లేదు కదా. నువ్వు మింగి చెప్పు. నువ్వేమో కళ్ళజోడు కావాలి, నీకేమో బీపీ షుగర్ ఉంటే నువ్వు పోయి ఇంగ్లీష్ మందులు వేసుకుంటావు. నువ్వేమో ఫారిన్ లో పోయేసి అక్కడ ఇక్కడ పోయేసి మంచి మంచి మెడికల్ హాస్పిటల్ పోయేసి మందులు తింటావు. మాలాంటి వాళ్ళు చెప్పాటికల్ నీ చుట్టూ తిరిగి డబ్బాల్లో ఉండే నూనె తాగాలనా? సార్ మేము మిమ్మల్ని హాస్పిటల్లో చూపించుకోవద్దాం లేదు. నువ్వు చూపించుకోకు, నువ్వు దవాఖానకి వెళ్ళి నువ్వు మందులు మింగకు. నువ్వు ఇక్కడ కూర్చొని ఇవి నూనె డబ్బా మింగి నాకు చెప్పు. ఇప్పుడు నూనె డబ్బా మేము చెప్పలేదు సార్, వాళ్ళు ఎవరో పెట్టారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకి ఉపశమనం కలిగింది వాళ్ళు చెప్పుకున్నారు, అంతేగాని నూనె డబ్బు ఉందా రాసుకున్నావా? నిన్న చెప్పలేదా 30 సిలువ బొట్లు ఏమని చెప్పావు గారు? అబద్ధం ఎట్లాడుతున్నావు మళ్ళా? అవునండి. ఇప్పుడు మందులు వాడుకోండి, మందులు వాడతలేదు మనం డాక్టర్ దగ్గరికి. మందులు వాడతాం కానీ నూనె డబ్బాలు అయితే రోగాలు తగ్గుతాయా? మరి మీకు ఎందుకు తగ్గట్లేదు? మీకు జ్వరాలు వస్తాయి, మీకు నొప్పులు వస్తాయి, హాస్పిటల్కి వెళ్తారు, పాస్టర్లకు కళ్ళద్దాలు అవసరం, పాస్టర్లకు బొట్టతలు అవసరం. ఇప్పుడు మీ అందరికి మామూలుగానే ఉన్నాయి కదా. ఒక్కోసారి తగ్గిద్ది, ఒక్కొక్కరికి ఒక్కోసారి తగ్గిద్ది. మరి పాస్టర్లకు ఎందుకు తగ్గట్లేదు? పాస్టర్లకు ఇవన్నీ ఎందుకు? పాస్టర్లకి కళ్ళద్దాలు ఎందుకు? పాస్టర్లకు కట్టెలు ఎందుకు? చేతి కర్రలు ఎందుకు? అద్భుతాలు చేసే దేవుడు ఉంటాయి కదా, చేతిలో చేతి కర్రలు ఎందుకు? బీపీ షుగర్ కు మాత్రలు ఎందుకు? మాకు మాత్రం ఈ ఆయిల్ డబ్బాలు ఎందుకు? సరే సార్, సరే సరే సమాధానం చెప్పిపోండి. మీరు అట్లా చేయకండి. మీరు విశ్వాసాలతో ఆడుకోకండి, జనాల విశ్వాసాలతోటి మీరు ఆడుకోకండి. చెడు చెప్పట్లే, మంచిగా చెప్తున్నాం. జనాల విశ్వాసాలతోటి మీరు డబ్బులు గుంజకండి. మీరు యూట్యూబ్లలో నెంబర్లు పెట్టి మీకు మరి కాల్ చేయండి, మేము మీకు ప్రేయర్లు చేస్తామని ఫోన్ నెంబర్లు పెట్టుకుంటారా? మీరు పెట్టుకొని పెట్టలేదని కాదు, నువ్వు ఆల్రెడీ పెట్టి ఏం ప్రయత్నం? నువ్వేం చెప్పావు అందులో? టైఫాయిడ్ ముదిరితే ఏమైతే తెలుసా? మనిషి చచ్చిపోతాడు. ఎవడన్నా మీ మీద నమ్మకం పెట్టి తగ్గిద్ది అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే, మీ మీద నమ్మకం పెడితే ఆడు పోతే ఎవరిదండి బాధ్యత? అవునండి, మేము హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ ఉండగా మీరు ఎందుకు చేస్తారండి? మీరు ఎందుకు చేస్తారు? హాస్పిటల్ ఉండగా మీరు ఎందుకు చేస్తున్నారు? ఏం పెట్టావన్నా? యూట్యూబ్ లో ఏం పెట్టావండి? నువ్వేం చెప్పావు? లేదు టైఫాయిడ్ జ్వరం వచ్చినా, మలేరియా జ్వరం వచ్చినా, ఇది దీని ఏమన్నారు, కిడ్నీలు బాగలేకపోయినా, ఇవన్నీ చెప్పావు నువ్వు తగ్గిస్తా అని. తగ్గిస్తారా? ఆల్రెడీ పెట్టావు, చూసుకో ఒకసారి నీ వీడియోలో. అవునే తగ్గిస్తాను లేదు, నువ్వు అందులో పెట్టావు కదా. ప్రార్థన కోసం రండి అంటే ఏమన్నట్టు? కిడ్నీలు బాగాలేనప్పుడు నీతో పెట్టలేదండి. నువ్వు అందులో పెట్టావు, చూసుకో ఒకసారి. ఇలాంటి దొంగ మాటలు, మాయ మాటలు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఎవరో కాలో తీసుకోండి, ఇప్పుడే మాట్లాడదాం. మీరు మళ్ళీ పారిపేష కలిసి పడకండి. ఇప్పుడు ఫోన్ చేయండి, ఫోన్ కలపనాలని ఎవరో. సరేనండి. తెలియకుండా మీ పేరు వాడుకొని మీకు చేస్తున్న విషయం మీకు తెలీదు. చెప్పండి. మేము ఇలాంటి మీద చేసిరనుకో, ఇది తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ పెడతా. ఇలాంటి పబ్లిక్ ని మోసం చేస్తారు, వీళ్ళ మీద ఏది టైఫాయిడ్ తగ్గిస్తా, మలేరియా తగ్గిస్తా, కిడ్నీలు బాగా చేపిస్తా అని చెప్పావు కదా. దయ్యాలు కేసు ఇలాంటివన్నీ, ఇలాంటి దయ్యాలు తగ్గిస్తాను ఇప్పుడే అన్నావు కదా. ఇలాంటివి ఇప్పుడు అన్నావుగా, దయ్యాలను విడిపిస్తా అన్నావుగా. ఇప్పుడు దయ్యాలంటే వాళ్ళు ఇప్పుడు ఏదో సమస్య మీద వస్తున్నారండి. నేను ఈ జీవితాంతం బయటకు ఇలాంటివన్నీ చెప్తే మళ్ళీ ఇంకొకసారి పెట్టినామనుకో, యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు పెట్టినామనుకో, నేను తీసుకెళ్లి కేసు పెట్టిస్తాను నీ మీద, బుక్ చేపిస్తా. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చావాడా? అట్టాగే చేస్తున్నాను మళ్ళీ మీకు. నేను ఇప్పుడు వాళ్ళు దయ్యాలు పట్టిన పోతాలు పట్టినా ఇప్పుడు వాళ్ళని మేము రమ్మలేదు మా దగ్గరికి. నువ్వు రమ్మనుకుంటే నువ్వు ఆల్రెడీ పెట్టినావా? ఫోన్ నెంబర్ ఇచ్చావు, తగ్గిస్తా అని చెప్తున్నావు. నువ్వు వీడియో పెడితే అర్థమైంది, ఫోన్ నెంబర్ ఇచ్చి వీడియో పెడితే అర్థమైంది. అది చూసి రావాలని కదా. అవును, వాళ్ళు చెప్పుకున్నారండి. వాళ్ళు చెప్పుకున్నారు కదండి. నువ్వెందుకు పబ్లిక్ చేస్తున్నావండి? నువ్వు చేయొద్దు కదా. పబ్లిక్ యూట్యూబ్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టావు కదా. ఇప్పుడైతే మీరు నిన్నటి నుంచి మాతో ఇంకా హాస్పిటల్ ఉండాలని అబద్ధం చెప్పారు కదా మీరు. అబద్ధాలే చెప్తారు. ఇలాంటి దొంగలకి ఇలాంటి వాటిని పట్టిస్తాం మేమంతా. ఇంకా కేసులు కూడా బుక్ చేపిస్తాను. లేదు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తేనే నాకు ఉపశమనం అయింది. అయ్యా, మీరు ప్రార్థన చేస్తే జ్ఞానోదయం అయింది. అటుగా సార్, ఎందుకులాంటి మేము ఏదో ఇప్పుడు నిజమండి, మీరు ప్రార్థన చేసినాకే నాకు జ్ఞానోదయము ఉపశమనం అయ్యిందండి. సరేలేండి. సరే కాదు, మీ ఇష్టం సార్. ఇలాంటి పిచ్చి పనులు చేసి యూట్యూబ్లలో పెట్టుకొని పబ్లిక్ ని ప్రాణాలతోటి ఆడుకోకండి. అర్థమై పెద్ద మనిషి సార్. ఇప్పుడు
సార్ ఇప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళొద్దాం లేదు, మందులు వాడొద్దాం లేదు. నువ్వు కాదయ్యా, నువ్వేం చెప్పావు? దయ్యాలను వెళ్ళగొడతా, కిడ్నీలు బాగాలేని వాళ్ళు బాగా చేపిస్తా, తర్వాత ఇంకేంటి మన బాగు చేస్తాను నేనేంటికన్నామండి. ఆల్రెడీ నువ్వు పెట్టావా అందులో చూడు, ప్రార్థన కొరకు కింద ఫోన్ నెంబర్ కూడా ఇచ్చావు. నువ్వెవరో నాకు తెలుసా? తెలియదు కదా. అప్పుడు తగ్గిస్తాము, మీరు ఎక్కడికి వెళ్ళమాకండి, ఎక్కడ చూపించుకోమాకండి, మేము తగ్గుతాయి అని నువ్వు వీడియో పెట్టావయ్యా. నేను ఎందుకు చేసా నీకు? వీడియో పెట్టి కింద నెంబర్ 2 నెంబర్లు ఇచ్చావు, ఒకటి కాదాడా 2 నెంబర్లు ఇచ్చుకున్నావు. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఉపశమనం కలిగిన వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకుంటు కాదు, నువ్వు పెట్టావు ఆ యూట్యూబ్ ఛానల్లో. ఏమండి నాకు చదువుకోలేదు, నేను పెట్టలేదు, నేను అడుగుతాను ఆగండి వాళ్ళని. ఎవరు పెట్టాడో వాడిని అడుగు, దొంగనా కొడుకు ఎవడా. సరే సరే చూద్దాం. సరే అని తీమని నెంబర్ తీమని, ఆ వీడియోలు కూడా తీమని, అలాంటివన్నీ పెట్టద్దని చెప్పి కొడుకు. చెబుతానండి, చెబుతాను. మంచిది. ఇప్పుడు నాకు చదువుకోలేదు సార్, నాకు తెలియదు కదా. సరే సరే, ఓకే ఓకే. నేను కూడా చదువుకోలేదు సార్, నేను పొలం ట్రాక్టర్ అని నాది. ఇలాంటి వాడు ఏకంగా ఏం పెట్టాడంటే, కిడ్నీలు బాగాలేని వాళ్ళు, టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు పెట్టాడయ్యా. దాని మీద పెట్టాడు చూడు నువ్వు, ప్రార్థన కొరకు ఫోన్ చేయండి అని నేను నెంబర్లు ఇచ్చాడు కింద. లేకపోతే నేను ఎందుకు చేస్తా నీకు? సార్ నేను అడుగుతాను సార్, అడుగుతాను. అయితే మీరు నాకు క్లియర్ చెప్తారు కాబట్టి అడుగుతాను. మంచిది, మరి తీసేపి అలాంటివన్నీ. ఓకే ఓకే సార్, చెప్తాను, నేను చెప్తాను అయితే. సరే సరే, ఓకే ఓకే సరే. అంతా నీ యాక్టింగ్ అదర్స్ అంతేనా?